Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. Today we are in 4th class of Criminal Rules of Practice. Sir, overview ప్రాపర్గా కంప్లీట్ చేసేసాం సార్. ప్రాపర్గా చాప్టర్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది, చాప్టర్ నెంబర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎన్ని రూల్స్ అయిపోయాయి సార్? రూల్ నెంబర్ 1 టు రూల్ నెంబర్ 23 వరకు క్లారిటీగా అయిపోయాయి. ఈ చాప్టర్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి? రూల్ నెంబర్ 24 టు రూల్ నెంబర్ 35 వరకు ఉన్నాయి సార్. ఈ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది సార్? ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ రూల్స్ గురించి మాట్లాడుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా చెయ్యాలో అని ఈ చాప్టర్ చెప్పదు. ఆల్రెడీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనం చాలా క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకున్నాము. దాంతో రిలేటెడ్ రూల్స్ గురించి మాట్లాడుతుంది. అంటే కోర్ట్కి ఎఫ్ఐఆర్ కాపీ రిసీవ్ అయితే ప్రాపర్గా ఏమైనా పరిశీలించాలా, ఆ రిసీట్స్ ఏమైనా జాగ్రత్త పెట్టుకోవాలా, దాని మీద స్టాంప్ ఏమైనా వేయాలా, లేకపోతే బెయిల్ ఇవ్వాలనా, రిమాండ్ ఇవ్వాలనా, ఇవ్వకూడదా, ఇవన్నీ విషయాలు ఈ చాప్టర్లో మనం మాట్లాడుకుంటాం. సో ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? రూల్ నెంబర్ 24, రూల్ నెంబర్ 24 టు రూల్ నెంబర్ 35 వరకు ఉన్నాయి సార్. ఏ చాప్టర్ సార్? చాప్టర్ నెంబర్ 3 దేని గురించి మాట్లాడుతుంది సార్? ఇన్వెస్టిగేషన్ గురించి, రూల్స్ గురించి మాట్లాడుతుంది. రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఇన్వెస్టిగేషన్ అనగానే ఇలాంటి ఇమేజెస్ పెట్టాను సార్ నేను. కొంచెం మీరు ఇమేజెస్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మన మూవీస్లో చూపిస్తారు కదా సార్, పెద్ద చార్ట్ ఉంటుంది, దాని మీద ఒక పిక్చర్, రెండో పిక్చర్ ఇలా లింక్ చేసి చేసి చెప్తారు సార్. రైట్ సార్? సో కొంచెం ఇలా భూతద్దం పెట్టి కూడా చూస్తుంటారు ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ టు మేక్ యూ రిమెంబర్ దట్ చాప్టర్ నెంబర్ 3 టాక్స్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ రూల్ నెంబర్ 24 టు రూల్ నెంబర్ 35 ఉన్నాయి అనేది ఈ చార్ట్ మాట్లాడుతుంది సార్. రైట్ సార్? నా లెట్స్ కమ్ టు రూల్ నెంబర్ 24 సార్. రూల్ నెంబర్ 24లో ఏం చెప్పారు సార్? రూల్ నెంబర్ 24 టాక్స్ అబౌట్ రిసీట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సార్. దీనిలో మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే దే ఆర్ 3 థింగ్స్ సార్. రైట్ సార్? ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఇస్తున్నారు మెజిస్ట్రేట్ గారికి లేకపోతే జడ్జి గారికి ఇస్తున్నారు ఎఫ్ఐఆర్ ఫిజికలీ బై సమ్ పర్సన్. సెకండ్, త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఎన్వలప్లో పెట్టి పంపిస్తున్నారు. థర్డ్, ఇంక్వెస్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంది. ఇంక్వెస్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంది. రైట్ సార్? సో సింపుల్ సార్. రిసీట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రూల్ నెంబర్ 24 ఏం చెప్తుందంటే క్లారిటీగా, యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఏదన్నా ఎఫ్ఐఆర్ కాపీ కానీ మెజిస్ట్రేట్ గారు కానీ జడ్జి గారు కానీ ఇచ్చినప్పుడు, కోర్టుకి ఇచ్చినప్పుడు ప్రాపర్గా దాని మీద డేట్, టైం మెన్షన్ చేయాలి, స్టాంప్ కూడా వేయాలి. రైట్ సార్? డేట్, టైం అండ్ స్టాంప్ ప్రాపర్గా మెన్షన్ చేయాలి సార్ ఆన్ ద డేట్ ఆఫ్ ది రిసీట్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ ఫస్ట్. సెకండ్, ఎవరైతే పర్సన్ తీసుకొస్తున్నారో దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ అ మెసెంజర్. ఆ పర్సన్ ఒక నేము, నంబర్ కూడా ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్, వేర్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ ఫిజికలీ టు గివ్ దెమ్. రైట్ సార్? మెసెంజర్ అనుకోండి సార్. ఆ మెసెంజర్ వెళ్ళినప్పుడు నేమ్, నంబర్ ఆ మెసెంజర్ది నోట్ చేసుకోవాలి. ప్రాపర్గా ప్రతి పేజ్ చూసేసి ఇనిషియలైజ్ చేసేసి ప్రాపర్గా దాని మీద డేట్, టైం మరియు స్టాంప్ వేయటం చేయాలి. ఫస్ట్ థింగ్ అయిపోయింది సార్. సెకండ్, త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఎఫ్ఐఆర్ పంపించినప్పుడు దాని ఒక ఎన్వలప్ ఉంటుంది కదా సార్, దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేయాలి, దాన్ని ప్రాపర్గా ప్రిజర్వ్గా జాగ్రత్తగా పెట్టాలి. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సేమ్ ప్రొసీజర్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఆల్సో. సేమ్ రూల్ అప్లై అవుతుంది సార్ ఇంక్వెస్ట్ రిపోర్ట్స్ కూడా. ఇంక్వెస్ట్ రిపోర్ట్స్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎవరిదైనా పర్సన్ది అన్యాచురల్ డెత్ అయిపోయింది, ప్రాపర్గా పోస్ట్ మార్టం చేపిస్తాం కదా సార్, దెన్ ద రిపోర్ట్ విల్ కమ్ సార్. దట్ రిపోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంక్వెస్ట్ రిపోర్ట్స్. అంటే డెత్ న్యాచురల్గా జరిగిందా, అన్యాచురల్గా జరిగిందా అనే ఒక క్లారిటీ కోసం ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. దట్ రిపోర్ట్ ఈస్ కాల్డ్ ఇంక్వెస్ట్ రిపోర్ట్. జనరల్గా వేరే రిపోర్ట్స్ని కూడా అంటుంటారు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ ఐ హావ్ సెడ్ యూ. సో సింపుల్ సార్, ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ చదువుతాను, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాని తర్వాత ప్రాపర్గా ఈ చార్ట్ త్రూ చెప్పేస్తాను సార్ మీకు. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. మెజిస్ట్రేట్స్ అండ్ జడ్జెస్ రిసీవింగ్ ఎఫ్ఐఆర్స్, ఏం రిసీవ్ చేస్తున్నారు సార్? ఎఫ్ఐఆర్స్. షెల్ ఇనిషియల్ ఈచ్ పేజ్ అండ్ పుట్ ద డేట్, స్టాంప్ అండ్ టైమ్ ఆఫ్ రిసీవ్. ప్రాపర్గా ప్రతి పేజ్ని ఇనిషియల్ చేస్తారు సార్. సారీ, దానిలో డేట్, టైం అండ్ స్టాంప్ కూడా వేయటం జరుగుతుంది. నెక్స్ట్, ద నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ ది మెసెంజర్ షల్ ఆల్సో బి నోటెడ్. ఏదైతే పర్సన్ తీసుకొచ్చారో దట్ పర్సన్ ఈజ్ మెసెంజర్. రైట్?
ఆ పర్సన్ ఒక నేమ్ నంబర్ కూడా ప్రాపర్గా నోట్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ద ఎఫ్ఐఆర్ ఈజ్ రిసీవ్డ్ బై ద పోస్ట్ ద ఎన్వలప్ షెల్ ఆల్సో బీ ఇనిషియల్ అండ్ ప్రిజర్వ్డ్. ఎఫ్ఐఆర్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ వస్తే ఆ ఒక ఎన్వలప్ ఉంటుంది కదా సార్, ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా ఇవ్వరు కదా సార్, దానిలో ఎన్వలప్ లోపల పెట్టిస్తారు కదా, ఇదేంటి సార్ ఎన్వలపే కదా, ఎన్వలప్లో పెట్టించినప్పుడు ఆ ఎన్వలప్ని కూడా ప్రాపర్గా ఇనిషియల్ చేసేసి చూసుకొని దాని తర్వాత దాని లోపల ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి జాగ్రత్తగా పెట్టాలి. రైట్ సార్. నెక్స్ట్, ద సేమ్ రూల్ అప్లైస్ టు ఇన్క్వెస్ట్ రిపోర్ట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పోలీస్ ఆర్ అదర్ ప్రాసిక్యూటింగ్ ఏజెంట్స్. సేమ్ రూల్ అప్లై అవుతుంది సార్ ఫర్ ద inquest reports or any other documents received from the police or prosecuting agencies. సో ఒక్కసారి మీకు ఇమాజినేషన్ త్రూ చెప్తాను సార్, ఇమేజెస్ త్రూ, సింపుల్ అండ్ క్లీన్. సార్ ఎఫ్ఐఆర్ కాపీ కోర్ట్కి వస్తుంది సార్, రైట్ సార్, త్రూ అ మెసెంజర్. ఓకే, ఆ మెసెంజర్ ఒక నేమ్ మరియు నంబర్ నోట్ డౌన్ చేసుకోవాలి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీద స్టాంప్, డేట్, టైం క్లారిటీగా మెన్షన్ చేయాలి. ప్రతి పేజ్ని ఇనీషియల్గా చేసుకోవాలి. నెక్స్ట్, బై సపోజ్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేకపోతే పోస్ట్ ద్వారా కానీ వస్తుందనుకోండి సార్ ఎఫ్ఐఆర్, దాని ఒక ఎన్వలప్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రాపర్గా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టాలి, దాన్ని కూడా చెక్ చేయాలి. రైట్ సార్. నెక్స్ట్, ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఏదన్నా వస్తే దానికి కూడా సేమ్ పద్ధతి ఫాలో చేయాలి. ఏదైతే పోలీస్ ద్వారా కానీ లేకపోతే ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ ద్వారా కానీ ఈదర్ ఇంక్విజిట్ రిపోర్ట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఇఫ్ రిసీవ్డ్ బై ద పోలీస్ ఆర్ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్, సేమ్ రూల్ అప్లై అవుతుంది. ప్రతి పేజీ చూడాలి, డేట్, టైమ్, స్టాంప్ మెన్షన్ చేయాలి. రైట్ సార్. రూల్ నెంబర్ 24 వాజ్ వెరీ ఈజీ, రైట్. సెకండ్ సార్, రూల్ నెంబర్ 25, మెజిస్ట్రేట్ టు ఇన్సిస్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు సార్ రిమాండ్కి ఇచ్చేయండి, ఉట్నే ఇచ్చేస్తారా సార్? జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు క్లారిటీగా చెప్తారు, బాబు అక్యూజ్ని తీసుకొని రా, వాడి మాట కూడా వింటాము. రైట్ సార్. నెక్స్ట్, మీ కేస్ డైరీ ఉంటుంది కదా, పోలీస్ వాళ్ళ కేస్ డైరీ ఉంటుంది కదా, దాని లోపల ఏదైనా ఎంట్రీ మెన్షన్ చేస్తుంటే అవి కూడా తీసుకొని రా, అవి కూడా ప్రాపర్గా పరిశీలిస్తాము. ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత, ఇనిషియలైజ్ చేసిన తర్వాత, పర్యూజ్డ్ చేసిన తర్వాత, అంటే ప్రాపర్గా పరిశీలించిన తర్వాత దాని తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. నువ్వు రిమాండ్ 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 అంటే ఇవ్వం రిమాండ్, నువ్వు కాదు అల్టిమేట్ అథారిటీ టు డిసైడ్. రైట్ సార్. వీఆర్ ద అల్టిమేట్ అథారిటీ. హూ వీఆర్? మెజిస్ట్రేట్ ఆర్ జడ్జ్. అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్? విచ్ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 167. సార్ 167 అని ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నారు సార్? మిగతా రూల్స్లో వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో సింపుల్ అండ్ ప్లెయిన్ లాజిక్, ఇన్ దిస్ సెక్షన్ ఇఫ్ ద రిమాండ్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ ఆన్ ది అక్యూజ్డ్ బై ద మెజిస్ట్రేట్, దెన్ two things mandatorily should be checked, sir. First thing is that accused should be properly come in front of the court and magistrate, they will hear him. Second, they will check the entries in the case diary as well. Right sir? Chalo ఒకసారి చదువుతాం సార్. Have some patience. Right sir. No order under section 167 of the code for remand of an accused should be made. ఏ ఆర్డర్ ఇవ్వకూడదంట 167 ప్రకారంగా రిమాండ్ గురించి, until and unless if the accused, unless the accused is produced before the magistrate, కోర్టు ముందర తీసుకొని రావాలి, మ్యాండేటరీగా అక్యూజ్డ్ని తీసుకొని రావాలి, అండ్ హీ హ్యాస్ బీన్ హర్డ్, ప్రాపర్గా వాడి మాట కూడా వినాలి కదా జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు. మెజిస్ట్రేట్ షల్ ఆల్సో ఇన్సిస్ట్ ఆన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది కాపీస్ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ ద కేస్ డైరీ. ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయమని చెప్తారు, కేస్ డైరీలో మెన్షన్ చేసిన ప్రతి ఎంట్రీని ప్రొడ్యూస్ చేయమని చెప్తారు, దాన్ని ప్రాపర్గా పరిశీలిస్తారు, పర్యూస్ అండ్ ఇనిషియల్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ని బిఫోర్ పాసింగ్ ఆర్డర్ అండ్ ఆల్సో ఇండికేట్ ఇన్ ద ఆర్డర్ దట్ ద డాక్యుమెంట్స్ ఆర్ పర్యూస్డ్. ఆ ప్రాపర్గా ఆర్డర్లో కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తారు, ఇచ్చిన ప్రాపర్ డాక్యుమెంట్స్ని అన్నిటినీ ప్రాపర్గా పరిశీలించాము, పర్యూస్ చేశాము, ఇనిషియలైజ్ చేశాము అని చెప్తారు క్లారిటీగా. రైట్ సార్. సో మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను సార్ త్రూ ద పిక్చర్ ఇమాజినేషన్. సార్ డైరెక్ట్గా రిమాండ్ అంటే ఇవ్వరు సార్ అకార్డింగ్ టు సెక్షన్ 167. రిమాండ్ ఇవ్వాలంటే మ్యాండేటరీగా అక్యూజ్ని ప్రాపర్గా మెజిస్ట్రేట్ గారి ముందర, జడ్జి గారి ముందర తీసుకొని రావాలి, కేస్ డైరీలో ఏదైతే ఎంట్రీ ఉంటుందో దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి, మెజిస్ట్రేట్ గారు ప్రాపర్గా అక్యూజ్డ్ మాట కూడా వింటారు, విన్న తర్వాత
ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాపర్గా కేస్ డైరీలో ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఎంట్రీస్ కానీ ప్రాపర్గా చెక్ చేస్తారు. అవన్నీ ఇనిషియల్ చేసిన తర్వాత పర్యూస్ చేసిన తర్వాత దాని తర్వాత ఆర్డర్ పాస్ చేస్తారు. ఆర్డర్లో కూడా మెన్షన్ చేస్తారు ఇవన్నీ మేము చేసాము, ప్రాపర్గా పరిశీలించాము, ఇనిషియలైజ్ చేసాము అని ప్రాపర్గా మెన్షన్ చేస్తారు. రైట్ సార్. రూల్ నెంబర్ 25 కూడా అయిపోయింది సార్. నా కమ్ టు రూల్ నెంబర్ 26, రిమాండ్ టు పోలీస్ కస్టడీ. సార్ ఇందాకలే రిమాండ్ చెప్పారు కదా సార్, ఇచ్చేసారు కదా సార్. సార్ ఎలా ఇవ్వాలో, ఇచ్చే ముందర ఏమేమి చెక్ చేయాలో అని చూశారు ఫస్ట్. దాని తర్వాత ఏం చెప్తారు మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు ఏం చెప్తారంటే ప్రాపర్ గ్రౌండ్ ఉందా లేదా, గుడ్ గ్రౌండ్ ఉందా లేదా, రిమాండ్కు పంపించాలంటే ప్రాపర్ గ్రౌండ్ ఉందా లేదా, ఉంటే ఓకే పంపిస్తాము. జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనుకోండి పోలీసు వాళ్ళు, ఏదో జనరల్ ఏదో చెప్పేస్తున్నారు. ఏం సార్ ఒక మనిషిని జైలు లోపల రిమాండ్లో పంపించాలంటే ఏంటి సార్, ఊరికనే పంపించేస్తారా? ఒక జనరల్ స్టేట్మెంట్ అయితే కాదు సార్, జనరల్ స్టేట్మెంట్ వాళ్ళు అయితే పంపించరు. ప్రాపర్గా ఒక గుడ్ గ్రౌండ్ ఉండాలి సార్. ప్రాపర్గా మళ్ళీ రిమాండ్ ఇష్యూ చేసేస్తారు సార్. రిమాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రికార్డులో కూడా క్లారిటీగా మెన్షన్ చేయాలి ఏ బేసిస్ మీద ఆ పర్సన్ని రిమాండ్కి పంపించారు, ఆ రీజన్స్ కూడా కోట్ చేయాలి అక్కడ. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చలో లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ సార్. A magistrate shall not grant remand to police custody unless he is satisfied that there is a good ground for doing so, and shall not accept a general statement. General statement accept చేయకూడదు, అందుకనే రాసి మరి కొట్టేశాను. జనరల్ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయరు సార్. ప్రాపర్ గుడ్ గ్రౌండ్ ఉండాలి సార్. ఒక మనిషిని రిమాండ్ పంపిస్తున్నారు సార్. వాట్ దిస్ ఇస్ ద కామెడీ ఆర్ వాట్? రైట్ సార్. Made by the investigating or other police officer to the effect that the accused may be able to give further information. In all cases where the magistrate authorizes the detention of the accused in the custody of the police, he shall record his reasons for doing so. ప్రాపర్గా డిటైన్ చేయమని కానీ ఏదైనా ఆర్డర్స్ పాస్ చేసినట్టయితే ఆ రికార్డులో కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాలి రీజన్స్ని. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తే నో రిమాండ్ రా బాబు. ప్రాపర్గా గుడ్ గ్రౌండ్ కానీ మెజిస్ట్రేట్ గారికి కనిపిస్తే అప్పుడే రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే డిటెన్షన్కి పంపించాలంటే ప్రాపర్గా రికార్డ్ చేస్తారు సార్ ఆ రీజన్స్ని, ఏ బేసిస్ మీద పంపిస్తున్నారు అనేసి. సార్ ఒక మనిషి జీవితం సార్, ఆ మనిషి రిమాండ్కి వెళ్ళిపోయారనుకోండి సార్, పోలీసు వాళ్ళు అబ్బా భయంకరమైన టార్చర్ ఉంటుంది సార్. రైట్ సార్. టార్చర్ కూడా పక్కన పెట్టేయండి సార్, ఒక మనిషి జైల్లో ఉండాలంటే చాలా పెద్ద విషయం కదా సార్. ఒక మనిషి కస్టడీలోకి వెళ్తున్నాడు సార్, రిమాండ్లోకి వెళ్తున్నాడు సార్. ఇవన్నీ పరిశీలించకుండా పంపించేస్తే ఎలా సార్? ఇంకా పోలీసు వాళ్ళు ఏది పడితే అది చేస్తారు సార్. సో చలో, నాట్ టు గెట్ మోర్ ఇన్వాల్వ్డ్, వీఆర్ అడ్వకేట్స్, వీ షుడ్ సీ అ కేస్ యాజ్ లైక్ అ కేస్, అక్యూజ్ లైక్ అ అక్యూజ్డ్. రైట్ సార్. చలో రూల్ నెంబర్ 27 ఏం చెప్తుంది? ఆర్డర్ ఆఫ్ రిమాండ్ బై అ మెజిస్ట్రేట్ టు బి ఫార్వర్డెడ్ టు సెషన్ జడ్జ్. చలో ఓకే సార్, మెజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపించేశారు అక్యూజ్ని. ఏదైతే ఆ కాపీ ఉంటుందో అది ఏదైనా వేరే జడ్జెస్కి పంపించాలంటే సెషన్ జడ్జికి పంపించాలి. విదిన్ 24 hours ప్రాపర్గా ఒక కాపీ పంపించాలి ఆఫ్ ది ఆర్డర్ ఫర్ ది రిమాండ్ విత్ రీజన్స్. రైట్ సార్. సో మెజిస్ట్రేట్ గారు విదిన్ 24 hours సెషన్ జడ్జ్ గారికి ఒక కాపీ పంపిస్తారు ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రిమాండ్ విత్ రీజన్స్. రైట్ సార్. Whenever a magistrate remands an accused person to the custody of police, whenever a magistrate remand custody of the accused to the police under section 167 of the code, a copy of the order of the remand with reasons, proper reasons of auto, shall be forwarded within 24 hours to the session judge గారికి పంపించాలి. ఎవరు? మెజిస్ట్రేట్ గారు పంపించాలి. ఏ కాపీ? రిమాండ్ కాపీ అలాంగ్ విత్ ద రీజన్స్. రైట్ సార్. విదిన్ 24 hours. చలో రూల్ నెంబర్ 27 కూడా అయిపోయింది సార్. నౌ లెట్స్ కమ్ టు రూల్ నెంబర్ 28, కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్. సార్ రిమాండ్కి పంపించినప్పుడు ఏ డే ఇంక్లూడ్ అవుతుంది, ఏ డే ఎక్స్క్లూడ్ అవుతుంది, అలానే డిటెన్షన్కి పంపించినప్పుడు ఏ డే ఎక్స్క్లూడ్ అవుతుందని క్లారిటీగా మెన్షన్ చేశారు ఈ రూల్లో. రైట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ 15 days కోసం రిమాండ్కి పంపించారు సార్. దీనిలో ఏమేమి డేస్ ఇంక్లూడ్ ఉంటాయంటే రిమాండ్ ఆర్డర్ డే, ఏ రోజైతే రిమాండ్ ఆర్డర్ చేశారో ఆ డే ఇంక్లూడెడ్ ఉంటుంది. అలానే ఆర్డర్ టు ప్రొడ్యూస్ డే, ఏ రోజైతే ప్రొడ్యూస్ చేయమని చెప్తారో అక్యూజ్ని ఆ డే కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. రిమాండ్ ఆర్డర్ డే
అండ్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ డే ప్రాపర్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద రిమాండ్ పీరియడ్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, డిటెన్షన్కి పంపించారు సార్, యాక్చువల్ ప్రొడక్షన్ డేట్ ఉంటుంది కదా సార్, దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎక్స్క్లూడ్, ఇక్కడేంటి ఇంక్లూడెడ్, ఇక్కడేంటి ఎక్స్క్లూడెడ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్క్లూడెడ్ అంటే తీసేయటం, ఇంక్లూడెడ్ అంటే ఇన్వాల్వ్ చేయటం. రైట్ సార్. సో డేట్ ఆఫ్ యాక్చువల్ ప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ది డిటెన్షన్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. రైట్ సార్. సార్ పీరియడ్ ఆఫ్ రిమాండ్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇంకోసారి ఇంగ్లీష్లో చదివిపిస్తాను, క్లారిటీగా అర్థం చేసుకోండి. రైట్ సార్. లెట్స్ చెక్ హియర్ సార్. ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిమాండ్ గురించి, ఈ పాయింట్ వచ్చేసి డిటెన్షన్ గురించి. రిమాండ్ గురించి, డిటెన్షన్ గురించి. ఇక్కడ ఇంక్లూడ్ గురించి మాట్లాడుకుంటాం, ఇక్కడ ఎక్స్క్లూడ్ గురించి మాట్లాడుకుంటాం. రైట్ సార్. ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ 15 days మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ ది సెక్షన్ నెంబర్ 167. సార్ ఇప్పుడు దాకా సెక్షన్ నెంబర్ 167 నడుస్తుంది, తర్వాత 390 వస్తుంది. సో ఈ సెక్షన్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ సమ్ రూల్స్ ఆర్ రిలేటెడ్ టు ద 167, సమ్ రూల్స్ ఆర్ రిలేటెడ్ టు ద సెక్షన్ నెంబర్ 390 ఆఫ్ ది కోడ్. కోడ్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. రైట్ సార్. ఇక్కడ చూడండి, ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ 15 days మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167 or the provision to section number 309 of the code, both the day on which the remand order was made, on the remand. Sir, ఇక్కడ 309 ఉంది సార్, ప్లీజ్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. 390 is different sir. Right sir. 309 and 167 డే ఆన్ విచ్ ద రిమాండ్ ఆర్డర్ వాజ్ మేడ్, ఏ రోజైతే రిమాండ్ ఆర్డర్ చేశారో, అండ్ ద డే ఆన్ విచ్ ద అక్యూజ్డ్ ఈజ్ ఆర్డర్ టు ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. ఏ రోజైతే రిమాండ్ ఆర్డర్ చేస్తారో, అలానే ఏ రోజైతే అక్యూజ్ని కోర్టు ముందుకు తీసుకొని రామని చెప్పారో, షెల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ 15 days ఓన్లీ. ఇంక్లూడెడ్ ఇన్ దిస్ 15 days ఓన్లీ. రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. వైల్ ద కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ డిటెన్షన్, దేని గురించి? పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ గురించి. యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ప్రొవిజన్ టు సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167 ఆఫ్ ది కోడ్ ఆర్ ఎనీ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ అదర్ లా, ద డేట్ ఆఫ్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఏ రోజైతే ప్రొడ్యూస్ చేస్తారో అక్యూజ్ని, ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి బిఫోర్ ద మెజిస్ట్రేట్ ఆర్ ది జడ్జ్ యాజ్ ద కేస్ మే బి, షెల్ బి ఎక్స్క్లూడెడ్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సార్. సార్ కొంచెం బోరింగ్ ఉంటుంది, బట్ థింక్ ఫ్రమ్ దిస్ గుండు బాబు పాయింట్ ఆఫ్ వ్యూ. దిల్ దక్ 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 అంటుంది సార్ అబ్బాయికి. రైట్ సార్. జస్ట్ ఇమాజిన్ సార్, రిమాండ్కి పంపిస్తున్నారు, ఏంట్రా బాబు 15 రోజులు అనుకుంటున్నారేమో సార్ మీకు. 15 రోజుల్లో ఒక్కొక్క నిమిషం వాడికి ఎలా గడుస్తుంది, జస్ట్ ఇమాజిన్ సార్. సార్ ఈజ్ నాట్ గోయింగ్ టు హోటల్ సార్, ఈజ్ గోయింగ్ ఫర్ రిమాండ్. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ 28 ఆల్సో. 29 కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ ఈజీ మేనర్, ఈజీగా అర్థమైపోతుంది, లేకపోతే కొంచెం కష్టపడాలి. రైట్ సార్. చలో, రూల్ నెంబర్ 29 దేని గురించి మాట్లాడుతుంది సార్? రిమాండ్ అండర్ సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్, 390 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇఫ్ ఎనీ సబార్డినేట్ కోర్ట్ అక్యూజ్ని కానీ రిమాండ్కి పంపించేటట్టు ఉంటే, ఆ పర్సన్కి క్లారిటీగా మెన్షన్ చేయటం జరుగుతుంది, బాబు నీకు ఒక ఫ్రీ అడ్వకేట్ ఫ్రమ్ ది స్టేట్ అపాయింట్ చేస్తాము ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్, హైకోర్టుకి అపీల్ ప్రొసీజర్ కూడా క్లారిటీగా ఆ మనిషికి మెన్షన్ చేయాలి. హోప్ ఐఎమ్ క్లియర్. ఫస్ట్ ఈ పాయింట్ చూస్తాం సార్. ఈ పాయింట్ సార్ ఫస్ట్ ఇది. ఓకే, ఈ పాయింట్. రైట్. వెన్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ బ్రాట్ బిఫోర్ అ సబార్డినేట్ కోర్ట్, ఏదైనా అక్యూజ్డ్ పర్సన్ని సబార్డినేట్ కోర్ట్ బిఫోర్ కానీ తీసుకొస్తే, అండర్ సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్, సెక్షన్ నెంబర్ 390 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా ఒక అక్యూజ్ని కానీ సబార్డినేట్ కోర్ట్ బిఫోర్కి తీసుకొస్తే, సార్ ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ హియర్ సబార్డినేట్ కోర్ట్. ఇఫ్ యూ వాంట్ టు సీ, యూ క్యాన్ సీ సార్. రైట్ సార్. The court shall explain fully to him his right to assistance of an advocate at state cost. క్లారిటీగా ఈ గుండు బాబుకి మెన్షన్ చేస్తారు సబార్డినేట్ కోర్టు. ఏమని? బాబు నీకు ఒక ఫ్రీ అడ్వకేట్ని స్టేట్ కాస్ట్ మీద, స్టేట్ ఒక కాస్ట్ ఇంకర్ చేసి నువ్వు ఒక అడ్వకేట్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు అని క్లారిటీగా మెన్షన్ చేస్తారు. అండ్ ద ప్రొసీజర్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ అపీల్స్ బై ద హైకోర్ట్, అండ్ ఒక హైకోర్టు ఒక అపీల్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తారు. రైట్ సార్.
If the accused is remanded to the custody, the court shall forthwith report the action to the High Court. అండ్ అక్యూజ్ని కానీ రిమాండ్కి పంపించారంటే ఆ కాపీని హైకోర్టుకు కూడా పంపించాలంట. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సార్. నెక్స్ట్, ద కోర్ట్ షల్ forthwith report the action to the High Court, and if the warrant issued by the High Court is a bailable warrant, if the High Court issues a warrant which is bailable warrant కానీ ఇష్యూ చేయటం జరిగితే హైకోర్టు కానీ, రైట్ సార్, also state its reason for remand and also forward of the copy of the said report to the collector who will communicate with the public prosecutor Andhra Pradesh. See sir, నేను మళ్ళీ స్టార్టింగ్ చెప్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుందని స్టార్టింగ్లోనే చెప్పాను, రైట్ సార్. ట్రై టు అండర్స్టాండ్. 2 scenarios are there sir. First scenario, second scenario. First scenario, second scenario. First scenario is related to the subordinate court. Second scenario is related to the high court, right sir. First scenario ఏంది, సబార్డినేట్ కోర్టు అక్యూజ్ని కోర్టుకి బిఫోర్ తీసుకొచ్చినప్పుడు ప్రాపర్గా చెప్తుంది, బాబు నీకు అడ్వకేట్స్ తోటి అసిస్టెన్స్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ అట్ ద స్టేట్ కాస్ట్ నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే హైకోర్టు అపీల్ ప్రొసీజర్ కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. బై సపోజ్ సబార్డినేట్ కోర్టు కానీ అక్యూజ్డ్కి రిమాండ్కి పంపిస్తే అది ప్రాపర్గా హైకోర్టుకి కమ్యూనికేట్ చేయాలి, రైట్ సార్. సార్ ప్రీవియస్లీ అన్ని రూల్స్లో మనం 167 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి మాట్లాడడం, ఇక్కడ 390 గురించి మాట్లాడుతున్నాం, అందుకనే హైకోర్టు వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ సెక్షన్ నెంబర్ 319 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ సెక్షన్ నెంబర్ 167 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రైట్ సార్. నెక్స్ట్, హైకోర్టు కానీ ఏదైనా బెయిలబుల్ వారెంట్లో కానీ ప్రాపర్గా ఇష్యూ చేయటం జరిగితే వాళ్ళు కానీ రిమాండ్ పంపిస్తే ఆ రిమాండ్ కాపీ ఉంటుంది కదా సార్, ఆ రిమాండ్ కాపీని కలెక్టర్కి ఇవ్వాలి. కలెక్టర్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి కూడా కమ్యూనికేట్ చేయాలి. ఆ కాపీలో ప్రాపర్గా రీజన్స్ కూడా స్టేట్ చేసి ఉండాలి ఫర్ రిమాండ్. హోప్ ఐఎమ్ క్లియర్ దిస్. ఇఫ్ ఇక్కడ చూడండి, వారెంట్ ఇష్యూడ్ బై ద హైకోర్ట్ ఈజ్ అ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది హైకోర్ట్ విచ్ ఈజ్ అ బెయిలబుల్ వారెంట్. సార్ ఇక్కడ ఏంటి సార్, ఇది బెయిలబుల్ వారెంట్, రైట్ సార్. ఆల్సో స్టేట్స్ ఇట్ రీజన్ ఫర్ రిమాండ్ అండ్ షెల్ ఫార్వర్డ్ అ కాపీ. బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ప్రాపర్గా రీజన్స్, రిమాండ్ పంపించిన రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి. స్టేట్ ఇట్స్ రీజన్స్ ఫర్ రిమాండ్, రైట్ సార్. అలానే ప్రాపర్గా కలెక్టర్కి ఆ కాపీని పంపించాలి. అలానే కలెక్టర్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కమ్యూనికేట్ చేయాలి. సిఆర్ అండ్ షెల్ ఫార్వర్డ్ అ కాపీ ఆఫ్ ది సెడ్ రిపోర్ట్ టు ద కలెక్టర్ హూ విల్ కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. Hope I am clear with this. Chalo, in this class we will cover till rule number 30 only. Next class 31 to 35, right sir. Rule number 30 ఏం మాట్లాడుతుంది, బెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో ఏదైనా బెయిల్ ఇవ్వటం జరిగితే, రైట్ సార్, ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ గుండు బాబు ఉన్నాడు కదా, బెయిల్ ఇచ్చేస్తారు కదా ఈ బాబుకి, డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ బెయిల్ ఇచ్చేస్తారు కదా. ఎప్పుడైతే సమ్మన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో, సమ్మన్స్ ఫైల్ అయితే ఆ కోర్టులో, యు ఆర్ బౌండ్ టు కమ్ టు ద కోర్ట్. బౌండ్, నువ్వు రాలేదనుకో బాగోదు. బెయిల్ ఇస్తున్నాం ఎందుకు, మా మాట వింటావని. నువ్వు మాట వినలేదనుకో నీకు బాగోదని చెప్తున్నారు క్లారిటీగా. సో డేట్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డేట్కి బౌండ్ టు కమ్ టు ద కోర్ట్ సార్. ఏదైనా అర్లియర్ డేట్ ఏమైనా మెన్షన్ చేస్తే అప్పుడు బౌండా? నో. ఏదైనా అర్లియర్ డేట్ ఉంటే దెన్ హీ ఈజ్ నాట్ బౌండెడ్ టు కమ్, రైట్ సార్. When an accused is released on bail, released on what? Bail. During what? Investigation. He shall be bound over to come. Sorry sir. He shall be bound over to appear in court after the charge sheet is filed and someone served on him. It is not necessary to bind him to appear on any earlier date or dates, right sir. So simple and clean logic sir. As I said you very clearly, బాబుని రిలీజ్ చేసేసారు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ బై గివింగ్ బెయిల్. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో, సమ్మన్ సర్వ్ అయిపోతాయో, హీస్ బౌండ్ ఓవర్ టు అపియర్ ఇన్ కోర్ట్. రాకపోతే బాగోదు, మ్యాండేటరీగా రావాలి. ఏదైనా అర్లియర్ డేట్లో బౌండ్ టు కమ్ అంటే కాదు. ఏదైనా అర్లియర్ డేట్ అయితే కొట్టేసాను చూడండి సార్, ఇక్కడ అర్లియర్ డేట్కి అయితే బౌండ్ టు కమ్ కాదు, రైట్ సార్. హీఈస్ నాట్ బైండ్ హిమ్ టు అపియర్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు బైండ్ హిమ్ టు అపియర్ on any earlier date or dates. Hope I am clear with this.
So what we have covered in this class, sir, today? సార్ 24 to 30 వరకు అయిపోయింది సార్ మంది, రైట్ సార్. 35 వరకు ఇంకా అవ్వలేదు సార్, సో చాప్టర్ అయిపోలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 3 విచ్ టాక్స్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్, రైట్ సార్. దానిలో దేని గురించి మాట్లాడుకున్నాం సార్? రూల్ నెంబర్ 25 రిసీట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గురించి క్లారిటీగా మాట్లాడుకున్నాం, రైట్ సార్. నెక్స్ట్ ఏంటి సార్? రూల్ నెంబర్ 25 సార్, మెజిస్ట్రేట్ టు ఇన్సిస్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ కాపీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం, రైట్ సార్. రూల్ నెంబర్ 26 ఏంటి సార్? రిమాండ్ టు పోలీస్ కస్టడీ, రిమాండ్ టు పోలీస్ కస్టడీ గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకున్నాం. రూల్ నెంబర్ 27 సార్, ఆర్డర్ ఆఫ్ రిమాండ్ బై అ మెజిస్ట్రేట్ టు బి ఫార్వర్డెడ్ టు whom it should be forwarded సార్? సెషన్ జడ్జ్, రైట్ సార్. నెక్స్ట్ రూల్ నెంబర్ 28 గురించి కూడా మాట్లాడుకున్నాం సార్. కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్ 15 డేస్లో ఏం ఇంక్లూడ్ ఉండాలి అని మాట్లాడుకున్నాము. డిటెన్షన్లో ఏం ఎక్స్క్లూడ్ ఉండాలని కూడా మాట్లాడుకున్నాం, రైట్ సార్. రూల్ నెంబర్ 29 కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కానీ ప్రాపర్గా అర్థం చేసుకున్నాం. రిమాండ్ అండర్ సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్, 390 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రైట్ సార్. సార్ పైనంతా 167 గురించి మాట్లాడుకున్నాం సార్. చూడండి సార్, 167 గురించి మాట్లాడుకున్నాము. రూల్ నెంబర్ 29లోనే 390 గురించి మాట్లాడుకున్నాం. అండ్ రూల్ నెంబర్ 30 వాజ్ వెరీ ఈజీ సార్, బెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, bail during investigation, right sir. So today's class I'm winding up here only. Next class rule number 31 to rule number 35. Bye bye for today, take care, see ya.